ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మన రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగంతో కలిసి రైతులకు రుణమాఫీ ప్రారంభించడం జరిగింది. ప్రతి మండలానికి రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒకసారి మాట ఇస్తే మాట తప్పరు. తెలంగాణ రాష్ట్రం కోసం మాట ఇచ్చారు, మాట నిలుపుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట నిలుపుకోవడం జరిగింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల కళ్లలోనే కాకుండా రైతుల కుటుంబాల్లో ఆనందం నింపింది. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు అంబల రజనీకాంత్ ఆధ్వర్యంలో తనుగుల రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 మంది రైతులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ స్వాగతించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, స్థానిక యొక్క వర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, ఏవో మరియు ఏఈఓ, తనుగుల సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వరరావు, అధిక సంఖ్యలో రైతులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు అంబలి రజనీకాంత్, పోసల శ్రీనివాస్, జక్కే చంద్రమౌళి, జక్కే సమ్మయ్య, జక్కే అశోక్, రవి, వాసల కుమార్, పైడిపల్లి వెంకటేష్, గుడిశాల రఘుపతి, మూల ప్రభాకర్, కొండయ్య, వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి, గాది ప్రభాకర్, పరశురాం, రావు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసినందుకు రెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పీసీసీ మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు గాను ఈరోజు ఉదయం రైతులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పటాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ ఎలాగైతే చేశాడో నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అనతి కాలంలోనే రైతుల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మందల అనిల్ రెడ్డి, అడ్డిగొప్పల సంపత్, పోతుల తిరుపతి, హరీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్తే టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఎవరు నమ్మలే. మా కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే బరాబరి చేసే పార్టీ మాది. ఈ రోజున అందరు రైతులందరికీ ఒక్కొక్క 1 లక్ష రూపాయలు మాఫీ అయినాయి. ఇంకొక 8 రోజులకు 1,50,000 రూపాయలు మన మాఫీ లిస్ట్ వస్తుంది. మళ్ళీ 3 లిస్టుల 2 లక్షల రూపాయలు మాఫీ వస్తుంది. రైతులు కానీ ఎవరు కానీ ఆశ్చర్యపడవద్దు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తాను ఒప్పుకున్నాడు. రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు, సోనియా గాంధీ ఒప్పుకున్నది. కాబట్టి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ ఖాయం. దీనికి నువ్వు 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు రాజీనామా లేఖ తీసుకొని పెట్టిండు. అక్కడ ఈ ఊళ్ళో మాత్రం ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఏదైనా మీ అందరికీ లేను అందరికీ ఇండ్లు, పింఛన్లు అన్ని ఇప్పించే జిమ్మదారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. 10 సంవత్సరాలు కాలేదు మాకు. ఇప్పుడు కొద్దిగా అప్పు కానీ గత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు రుణమాఫీ అయింది. దానికి నేను చాలా ఆనందంగా ఉన్నా. గత ప్రభుత్వంలో కూడా నాకు కాలేదు. అది